సర్పంచ్ గారికి కాబోయే సర్పంచ్ గారికి కాబోయే సర్పంచ్ గారికి ఆగోనరా అన్నారా నమస్కారం. మాకు సర్పంచ్కి నిలబడ్డం మేము అభ్యర్థిగా జర ఓటేయాలి మాకు. అమ్మ మాకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఈసారి మమ్మల్ని గెలిపించాలి. ఎందుకైనా నీకు ఓటు ఎందుకు చేయాలంటే ఊరికి నీళ్ళు ఇస్తాం, రోడ్లు వేపిస్తాం. ఇంకేం చేపిస్తావు? మీకు ఏం కావాలంటే పేషెంట్ ఉంటే హాస్పిటల్ కట్టిస్తాం. ఆల్రెడీ హాస్పిటల్ మాకు దగ్గరనే ఉంది. హాస్పిటల్ దగ్గర కట్టి హాస్పిటల్ దగ్గర కట్టించినాక ఇంటింటికి నీళ్ళు కూడా ఇస్తాం. మా ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, నల్లలు ఇస్తాం. కేసీఆర్ ఇచ్చిండు కదా, ఆల్రెడీ కేసీఆర్ వచ్చి పోయింది కదా, దొవ్వింది మళ్ళీ వేసి మళ్ళీ ఇంటికి నల్లు ఇస్తాం. వాళ్ళు ఏం రాకనే మేము బోర్ వేసుకున్నాం. బోర్తో సహా ఆ బోర్ నుండే ఇంకో నల్లు ఇచ్చి ఈ నల్లు ఇచ్చి కూడా ఎక్కువ ఎక్కువ కనెక్షన్స్ ఇచ్చి నీళ్ళు ఇచ్చినాక ఇంకేం చేస్తావు? మన ఊరి పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువుల కోసం మంచి పని చేసి వాళ్ళకు స్కాలర్షిప్స్ ఇప్పించి, బుక్కులు ఇచ్చి, పెన్సిల్ ఇచ్చి, పెన్నులు ఇచ్చి చదువుకునేదానికి ఒక దారి చూపించే ప్రయత్నం చేస్తాను. మా ఊర్లో ముందు స్కూల్ కట్టు, వేరే ఊరికి వెళ్తున్నారు బడికి పిల్లలు, నడుచుకుంటూ పోతున్నారు, ఇబ్బంది అవుతుంది, రోడ్డు కూడా చక్కగా లేవు. సరే మక్కలు కూడా వేపిస్తా. ఏపీఎండి సార్, ఏపీఎం వేపిస్తే నేను ఎందుకు వెళ్తాను? ఇంతకు గుర్తేంటిది? మాది గుడ్డు గుర్తమ్మా. గుడ్డికి వచ్చి గుడ్డిగా గుడ్డు గుద్దేసేయి. గుడ్డి గుర్తు తప్ప ఇంకా మంచి గుర్తు దొరకలేదు. గుడ్డు గుర్తుతోనే రమ్మంటు, గుడ్డు మాకు అనిపిస్తోలేదా? గుర్తులాలా గుడ్డు గుండు ఉంటుందమ్మా, మాకు తెలుసులేరా. ఆ గుండు సున్న ఎక్కడుంటే అక్కడ గుద్దేయి. సరే, ఓకే అమ్మా, నమస్కారం.